హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ ఒక క్వశ్చన్ ఉండొచ్చు, ఏంటి కొత్త ముఖం, కొత్తగా ఈ ఛానల్ ఏంటి, ఇంతకుముందు చాలా ఛానల్స్ చూసాం కదా ఇలాంటివి అనుకోవచ్చు. ఎస్, యువర్ ట్రూ. ఇటువంటి ఛానళ్ళు మన ఇండియాలో, అఫ్ కోర్స్ మన తెలుగు స్టేట్స్ లో చాలా రోజుల నుంచి ఉన్నాయి. బట్ వై ఐ స్టార్టెడ్ దిస్ ఛానల్ అనే దానికి నేను మీకు ఖచ్చితంగా ఆన్సర్ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మాట్లాడడం అనేది ఒక గొప్ప కళ అండి. చిన్నప్పటి నుంచి మనం మాటలు మాటలు మాట్లాడే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుంటాం. గమనించండి, చిన్నప్పుడు ఎవరో మీ ఫ్రెండ్‌ని, "అరే! వీడి మాటలు పుట్టరా, వీడు కొంచెం అమాయకుడురా, వీడు ఎక్కువ మాట్లాడడురా, వీడికి మాట్లాడడం చేత కాదురా" అని మనల్నంట, పక్కనోళ్ళని పొగుడుతా ఉంటారు. అప్పుడు మనకేమనిపిస్తుంది? వి రియల్లీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ కదా! సో, మనం ఇంక మాట్లాడలేము, మనం ఇంతేమో అని అనుకోని మనం ఒక ఇన్ఫీరియారిటీకి లోనైపోయి మాటల విషయంలో మన స్టామినా ఇంతే, మనం ఇంతకన్నా ఎక్కువ చేయలేము అన్న ఫీలింగ్ తోటి మనం వెళ్ళిపోతాం. ఈ మాటలు అసలు ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయో తెలుసా? ఒక ఇంటర్వ్యూలో యావరేజ్ స్కిల్ ఉన్న పర్సన్ కూడా బాగా మాట్లాడగలిగితే సెలెక్ట్ అవుతాడు. ఒక బిజినెస్ డీల్‌ని మంచి టాకింగ్ స్కిల్ ఉన్న పర్సన్ మాత్రమే క్లోజ్ చేయగలుగుతాడు. అట్లాగే మీరు ఒక న్యూస్ యాంకర్, న్యూస్ రీడర్, ఇంటర్వ్యూయర్ కావాలంటే మీకు టాకింగ్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ బాగుండాలి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మన తెలుగు ఛానెల్స్ నేను చూస్తుంటే మోస్ట్ ఆఫ్ ద ఛానెల్స్ ఏం చేస్తున్నాయంటే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ మీద ఫోకస్ చేస్తున్నాయి. బట్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఈస్ నాట్ ఎనఫ్. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కి బ్యాక్ బోన్ ఏంటంటే టాకింగ్. ఆ టాకింగ్ అనేది చాలా తక్కువ మందికి ఆ స్కిల్ ఉంది. స్పీకింగ్ అనేది, యూజింగ్ వోకల్స్ అనేది ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సైన్స్. ఈ సైన్స్ గురించి డిస్కస్ చేసే ఛానెల్స్ మన తెలుగు స్టేట్స్‌లో లేవు. అందుకనే ఐ డిసైడెడ్ టు లాంచ్ ఎ ఛానెల్. మీకో పెద్ద క్వెషన్ ఉండొచ్చు. రైట్? అసలు ఎవరితను? ఇతని దగ్గర నుంచి మనం ఎందుకు నేర్చుకోవాలి? ఇతని ప్రామినెన్స్ ఏంటి? అని మీకొక క్వెషన్. రైట్? బట్ ఐల్ టెల్ యూ వాట్ ఈస్ మై ఎక్స్‌పీరియన్స్. ఈ ఫీల్డ్‌లో నాకెంత కమాండ్ ఉన్నదనేది నేను మీకు చెప్తాను. ఐ హావ్ 11 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ సేల్స్ అండ్ మార్కెటింగ్. సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటే తెలిసే ఉంటుంది మీకు. ఎవ్రీడే కస్టమర్స్ తోటి కాల్స్‌లో కానీ, ఫేస్ టు ఫేస్ కానీ, వీడియో కాల్స్‌లో కానీ మాట్లాడుతానే ఉండాలి. అలాగే నాకు 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ లాగా. సో బేస్డ్ ఆన్ దిస్ నేను నేర్చుకున్న స్కిల్ అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. సో ఫార్ నేను ఒక 30,000-35,000 మందితోటి మాట్లాడుతాను. ఇంతమందితోటి మాట్లాడినప్పుడు నాకు వేరియస్ పీపుల్స్ సైకాలజీ అనేది చాలా క్లియర్ కట్‌గా అండర్‌స్టాండ్ అయింది. దాన్ని బేస్ చేసుకొని మనం జనరల్‌గా చేసే కామన్ మిస్టేక్స్‌ని అవాయిడ్ చేస్తే టాకింగ్ అనేది ఎంత ఎఫెక్టివ్‌గా చేయగలుగుతామో అనేది నేను మీ అందరి చేత ప్రూవ్ చేయాలి అనుకుంటున్నాను. మీలో చాలా మంది ఉంటారు. మాట్లాడడానికి ఇబ్బంది పడేవాళ్ళు, అసలు మాట్లాడితే పక్కన వాళ్ళు ఏమనుకుంటారని మాట్లాడటం స్టార్ట్ చేయడం కూడా తెలియని వాళ్ళు. అసలు మనలో కొంతమంది టాకింగ్స్‌ని ఇనిషియేట్ చేయడానికే ఆలోచిస్తాం. ఎవరన్నా మాట్లాడినా గాని 1 వర్డ్, 2 వర్డ్స్ ఆన్సర్ ఇచ్చేసి మనం పక్కకెళ్ళిపోతాం. అంత బెరుగ్గా ఉండేవాళ్ళు కూడా నేను చాలా మందిని చూశాను. ఇటువంటి ఫియర్ నుంచి మనం బయటికి రావాలి అంటే మీరు నా ఛానెల్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నా ఛానెల్‌లో నేను రెగ్యులర్ టైమ్ ఇంటర్వల్స్‌లో ప్రతిరోజు కావచ్చు, లేదంటే ఒక్కోసారి 2 డేస్‌కి ఒకసారి కావచ్చు. నేను ఒక మంచి వీడియోని, మంచి కంటెంట్ తోటి అప్‌లోడ్ చేస్తాను. జస్ట్ మీరు కొంత టైమ్ స్పెండ్ చేసి నేను చెప్పిన టెక్నిక్స్ నేర్చుకుంటే యు ఆర్ ద రాక్ స్టార్ వెన్ ఇట్ కమ్స్ టు కమ్యూనికేషన్. మీరే చూస్తారు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీ మాట తీరు మారిన తర్వాత మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారని. కానీ అది జరగాలి అంటే మీరు నా ఛానల్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నా ఛానల్‌ని లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్‌ని షేర్ చేయండి. మీకు నచ్చితే. నచ్చలేదంటే ఇవేమీ చేయకండి. ఐ విల్ టేక్ ఇట్ యాస్ ఎ ఛాలెంజ్. నేను దీన్ని ఛాలెంజ్‌గా తీసుకొని నేనింకా కొత్త కొత్త వీడియోస్‌ని మీకు అప్‌లోడ్ చేస్తా. మంచి కంటెంట్ ఇవ్వడానికి ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే. సో వాట్ ఈస్ ద ఎజెండా ఆఫ్ దిస్ ఛానల్? ఈ ఛానల్ ఎజెండా ఏంటి? సింపుల్, వన్ వర్డ్‌లో చెప్పాలంటే
మీ అందరినీ మాటకారుల్లాగా తీర్చిదిద్దడమే ఈ ఛానల్ యొక్క ఎజెండా. మాటకారి అంటే తెలిసే ఉంటుంది కదా! చాలా హ్యూమర్‌తో మాట్లాడడం కానీ, లేదంటే చాలా కన్విన్సింగ్‌గా మాట్లాడడం కానీ, లేదంటే పక్క వ్యక్తి యొక్క మైండ్‌సెట్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని వాళ్ళకి నచ్చిన విధంగా మాట్లాడడం కానీ, దిస్ ఈస్ కాల్డ్ యాస్ కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్‌లో మనం ఎంత డీపర్ చేస్తే అంత గొప్ప విషయాలు మనకు తెలుస్తుంటాయి. అరే! ఇలాంటి చిన్న విషయాలా మనం ఇన్ని రోజుల నుంచి ఇంప్లిమెంట్ చేయలేనిది. ఈ చిన్న విషయాన్ని నేను మిస్ అయ్యానే. దీనివల్ల నేను ఎందుకు అన్‌నోటిసబుల్‌గా తయారైపోయాను పక్కన వాళ్ళ దృష్టిలో. అది మీకు తెలుస్తుంది. ఐయామ్ 100% షూర్. ఈ ఛానెల్‌ని మీరు కంటిన్యూయస్‌గా ఫాలో అవుతా, నా వీడియోస్‌ని చూస్తా ఉంటే యూ విల్ లెర్న్ ఎ లాట్. ఐయామ్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే నేను చాలా మందిని ట్రైన్ కూడా చేశాను. ఆ ట్రైన్ చేయడం వల్ల చాలా మంది ఇప్పుడు సేల్స్ ఫీల్డ్స్‌లో గాని, మార్కెటింగ్‌లో టాపర్స్‌గా ఉన్నారు. దానివల్ల ఐయామ్ ప్రెటీ ష్యూర్ ఈ వీడియోస్ ద్వారా కూడా మీలో కొంతమందిని స్కిల్‌ఫుల్ పీపుల్‌గా తయారు చేస్తానని కోరుకుంటున్నాను. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్‌కి ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని టాపిక్స్‌ని నేను టచ్ చేయబోతున్నాను. అటువంటి టాపిక్స్‌ని మీరు ఇంతకుముందు ఎవరైనా మాట్లాడడం కూడా మీరు చూసుండరు తెలుగు స్టేట్స్‌లో. అటువంటి టాపిక్స్ గురించి నేను కొన్ని వీడియోస్ చేస్తాను. దెన్ బాడీ లాంగ్వేజ్, టోనాలిటీ, రేట్ ఆఫ్ స్పీచ్, మీ వాయిస్‌ని కొంచెం ఒక పాలిష్డ్ వేలో ఎలా మార్చుకోవాలి? ఇటువంటి అమేజింగ్, సర్ప్రైజింగ్ టాపిక్స్ అనేవి మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో ఉన్నాయి. సో, మీరు కనుక నా ఛానెల్‌ని ఫాలో అయితే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఆల్ దీస్ థింగ్స్. సో, దిస్ ఈస్ మై ఇంట్రడక్టరీ వీడియో అండి. గోయింగ్ ఫార్వర్డ్ నేను కొత్త వీడియోస్, కొత్త టాపిక్స్‌తో మీతో కలుసుకుంటాను. సో, నన్ను ఇంతసేపు వీక్షించినందుకు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థాంక్స్. డోంట్ మిస్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్. బై-బై.